నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో మనం బయాస్ సెలక్షన్ గురించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. దానికి సంబంధించిన ఒక టాపిక్కే ఎర్లీ ట్రాన్సిస్టర్ అండ్ సర్క్యూట్ లిమిటేషన్. మనం పాతకాలపు ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కదా! పాతకాలపు ఎలక్ట్రానిక్ డివైజెస్ వాటి గురించి నేర్చుకోవాలి. దీన్ని మనం ముందుగా ఒక ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేద్దాం. మీకు పాతకాలపు టీవీఎస్ గుర్తుంటే గనక 1980స్, 90స్, 2000స్ అప్పుడు టీవీస్ చిన్నగా ఉండేవి. తర్వాత ఇవి సైజ్ కూడా స్క్రీన్ సైజ్ చిన్నగా ఉండేది. కానీ ఈ యొక్క టెలివిజన్ మాత్రం బల్కీగా ఉండేది. ఓకేనా? వెయిట్ కూడా బాగా ఎక్కువ ఉండేది. ఇవి స్మాల్ స్క్రీన్ ప్లస్ హై పవర్ కన్జంప్షన్. పవర్ కూడా ఎక్కువ తీసుకునేవి. అదే లేటెస్ట్ టీవీస్ అనుకోండి. ఇది ఒక లేటెస్ట్ టెలివిజన్ ఇది. ఓకే. దీని సైజ్ కూడా పెద్దగా ఉంటది స్క్రీన్ సైజ్. కానీ పవర్ కన్జంప్షన్ వచ్చి తక్కువ. మీరు దీంతో కంపేర్ చేస్తే గనక పాత టీవీతో కంపేర్ చేస్తే గనక. ఎందుకని? ఎందుకంటే మన యొక్క ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేవి బాగా టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ యూజ్ చేసి వాటి యొక్క కన్జంప్షన్ అనేది గ్రాడ్యువల్‌గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. మీరు ఎవ్రీ ఇయర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ టెలివిజన్స్ గానీ, ఏసీస్ గానీ, ఫ్రిడ్జెస్ గానీ చెక్ చేస్తే వాటి యొక్క పవర్ కన్జంప్షను డిక్రీజ్ అవుతా వస్తుంది. ఎందుకని? టెక్నాలజీ డెవలప్ అవ్వడం. ఇందులో క్లారిటీ ఉంది కదా! సింపుల్‌గా మనం అది ఏ విధంగా డిక్రీజ్ అయింది అని డిస్కస్ చేయట్లేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే గనక టెక్నాలజీ డెవలప్ అయ్యే కొలది పవర్ కన్జంప్షన్ అనేది డిక్రీజ్ అవుతా వస్తది. అంతే కదా! మనకి బయాస్ సెలక్షన్‌లో ఈ యొక్క పవర్ కన్జంప్షన్ కూడా ఒక పాయింట్. అందుకనే మనం ఇది డిస్కస్ చేసాం. మీకు గుర్తుంటే కనుక ట్రాన్సిస్టర్స్ అనేవి 1950స్ ఆ టైంలో స్టార్ట్ అయ్యాయి. ఓకే. ఇప్పుడు మీకు నేను కొన్ని ట్రాన్సిస్టర్స్ చూపిస్తాను. అవి చూడండి. 1941లో ట్రాన్సిస్టర్ అనేది ఈ విధంగా ఉండేది. ఇంత పెద్దగా ఉండేది. 1948, 55, 57, 67, 1997 ఇంకా ప్రెజెంట్ 2025 కూడా ఎంత చిన్నగా ఉంటదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఈ విధంగా ఇయర్స్ పెరిగే కొలది డెవలప్‌మెంట్ ఇంక్రీజ్ అయ్యి వాటి యొక్క పవర్ కన్జంప్షన్ అనేది డిక్రీజ్ అవుతా వచ్చింది. ఓకే. మన యొక్క 4-20 మిలియామ్ సిగ్నల్స్ అనేవి ఎప్పుడొచ్చాయి? 1950స్, 1960స్ ఆ టైంలో వచ్చాయి. సో, మన ట్రాన్స్‌మిటర్స్ ఉన్నాయి కదా! లెవెల్ ట్రాన్స్‌మిటరు, లెవెల్ సెన్సారు ఇవన్నీ కూడా డిజైన్ అనేది ఈ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసుకొని చేశారు. సో, ఆ డిజైన్‌లో ఈ అప్పుడు ట్రాన్సిస్టర్స్ వాడడం వల్ల అప్పుడున్న ట్రాన్సిస్టర్స్‌కి సంబంధించిన కరెంట్ లిమిటేషన్స్ ఉంటాయి. అంటే ఈ ట్రాన్సిస్టర్ పనిచేయాలంటే ఇంత కరెంట్ కావాలి, ఇంత వోల్టేజ్ కావాలి అని ఉంటాయి కదా! ఓకే. అది మీరు చెక్ చేసుకుంటే కనుక 1960స్‌లో ట్రాన్సిస్టర్‌కి మినిమమ్ 3 మిల్లియాంప్ కరెంట్ కావాలి పనిచేయడానికి. ఓకే. 3 మిల్లియాంప్ కరెంట్ ఖచ్చితంగా కావాలి. అంతకన్నా తక్కువ ఉంటే అది పని చేయలేదు. అందుకోసం మనం బయాస్ వాల్యూ అనేది ఖచ్చితంగా 0-3కి వాడడానికి మన దగ్గర ఆప్షన్ లేదు. ఎందుకని? ట్రాన్సిస్టర్ పనిచేయడానికే 3 మిల్లియాంప్ అయిపోతుంది. ట్రాన్సిస్టర్ అంటే ఆ సర్క్యూట్ మొత్తం గురించి చెప్తున్నాను. ఆ 3 మిల్లియాంప్ కరెంట్ అనేది ట్రాన్సిస్టరే వాడేసుకుంటుంది. దేనికి వాడుకుంటుంది? ట్రాన్సిస్టర్‌లో మీరు గ్రాఫ్ చెక్ చేస్తే గనక ట్రాన్సిస్టర్‌కి 3 స్టేట్స్ ఉంటాయి. ఓకే. ఒకటి ట్రాన్సిస్టర్ ఆన్ స్టేట్. ఆన్ అంటే సాచురేషన్ రీజన్. ఇంకొకటి ఆఫ్ స్టేట్. ఆఫ్ అంటే కట్ ఆఫ్ రీజన్. ఓకే. ట్రాన్సిస్టర్ అనేది ఒక స్విచ్‌గా యాక్ట్ చేస్తది. అయితే అది ఆన్ చేయొచ్చు లేదా ఆఫ్ చేయొచ్చు. లేదంటే మనం ట్రాన్సిస్టర్‌తో రెగ్యులేట్ కూడా చేయొచ్చు. వాల్యూని వేరీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రాన్స్‌మిటర్ ఏం చేస్తుంది? సెన్సార్ మెజర్ చేసిన తర్వాత సెన్సార్ సిగ్నల్‌ని బట్టి ట్రాన్స్‌మిటరు అందులో ఉన్న ట్రాన్సిస్టర్ సర్క్యూటు
అవుట్‌పుట్ కరెంట్ ఉంటది కదా! 4-20 మిల్లీ యాంప్‌ని వేరీ చేస్తుంది. సెన్సార్ ఇన్ కేస్ వాల్యూ 0% అయితే గనక 4 మిల్లీ యాంప్ ఇస్తుంది. 50% అయితే గనక 12 మిల్లీ యాంప్ ఇస్తుంది. 100% అయితే 20 మిల్లీ యాంప్ ఇస్తుంది. అంటే దానికి రెగ్యులేట్ చేసే కేపబిలిటీ ఉంది. అవుట్‌పుట్ కరెంట్‌ని వేరీ చేసే కేపబిలిటీ ఉంది. ఆ కేపబిలిటీ రావాలి అంటే కనుక ఆ ట్రాన్సిస్టరు యాక్టివ్ రీజన్‌లో పనిచేయాలి. మనం ఇప్పుడు కొంచెం ట్రాన్సిస్టర్ గురించి దాని వర్కింగ్ గురించి నేర్చుకుంటున్నాము. ఆ రీజన్‌లో పని చేయాలంటే కనుక ఇక్కడ గ్రాఫ్‌లో చూస్తే గనుక ఏ పాయింట్ టు బి పాయింట్ మధ్యలో ఉన్న రీజన్‌ని యాక్టివ్ రీజన్ అంటాం. ఆ రీజన్‌లో పని చేయాలంటే గనక ట్రాన్సిస్టర్‌కి 3 మిల్లీ యాంప్ మినిమమ్ కరెంట్ కావాలి. అందుకని బయాస్ మనం 0, 1, 2, 3 వాడడానికి లేదు. 3 తర్వాత ఎంతైనా వాడుకోవచ్చు. 3, 4, 5, 6, 7 ఆ విధంగా. ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఫర్ బయాస్ సెలక్షన్. ఇందులో మనకొచ్చిన క్లారిటీ ఏంటి? 0 నుంచి 3కి వాడడానికి లేదు. 3 తర్వాత ఎంతైనా వాడుకోవచ్చు. ఓకే. థాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.